మన ఊరికి వచ్చి ఆయన వాళ్ళని మందలిద్దామని వచ్చిండు. వచ్చినోనికి మన్ను పోసుడు దుబ్బ పోసుడు అది ఎంతవరకు కరెక్టు చెప్పండి. ఎందుకు తీసుకోవాలి? సరే వాళ్ళకు ఇప్పుడు ఆయనే నష్టపరిహారం మాకు ఇట్లా చనిపోయిండు అని అంటాను. ఇప్పుడు సారే చంపిండా? ఈటెల రాజేందర్ చంపిండు ఆయనను. స్టోక్ వచ్చి చనిపోయిండు ఆయనే. దానికి కూడా వాళ్ళు ఎట్లా బాధ్యులు అవుతారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మన ఊరికి వచ్చినంత మాత్రాన దుమ్మెత్తి పోసుడు అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భార్యకు కూడా జాబ్ పెట్టించే, వాళ్ళ తండ్రికి జాబే, ఇవన్నీ సార్ పెట్టించినాయే కదా. వాళ్ళకైతే ఈటెల రాజేందర్ సారే కదా పెట్టించింది. ఇక వచ్చిన వ్యక్తిని పట్టుకొని దుమ్ము అది ఇది పోతే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. డబ్బులు కూడా తీసుకోవద్దు కదా. సార్ ఇచ్చినాయి తీసుకున్నారు. వాళ్ళప్పుడు ఇచ్చిండ్రు ఎంతే అంతే అంతవరకు అయితే తెలుసు. ఇచ్చిర్రు అన్న వరకు అయితే తెలుసు. ఎంత ఇచ్చిర్రు అనేది అయితే తెలియదు. 10 లక్షలు ఇచ్చిర్రు అని తెలుసు. కావాలనే చేసిళ్ళు. వచ్చినోని మీదకి అయితే వ్యక్తికి అయితే లొల్లికి పోవద్దు కదా. ఇప్పుడు మా ఇండ్లలో ఏ సమస్య వచ్చినా ఆయన అత్తడు పోతాడు, మందలు ఇస్తాడు, ఎవరు చనిపోయినా అత్తాడు, పెళ్లిళ్ళు అయినా అత్తాడు, ఫంక్షన్లు అయినా అత్తాడు సారు. వచ్చినంత మాత్రాన ఆయన మీదకి లొల్లికి పోయి దుమ్ము పోసుడు అది ఎంతవరకు కరెక్టు? మేమంతా ఇక్కడ వాళ్ళం. మేము పెద్ద పాపపల్లె, మా సమ్మక్క గుడి, ఇదంతా ఈ ఏరియా వాళ్ళమే మేము. ప్రవీణ్ వాళ్ళ అమ్మే. వాళ్ళు అంటే ఇక ఆమెతో ఎవరు చేయిస్తాను ఇక వాళ్ళకు సపోర్ట్గా చేయిస్తేనే కదా ఆమెకు అంత ధైర్యం వచ్చింది. అంత ధైర్యం వచ్చింది అని అంటే చేయిస్తేనే కదా సారు. చెప్పు టీఆర్ఎస్ వాళ్ళు